సతీష్ గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? రాకేష్ మేడం గారు, మా రాకేష్ గారు చెప్పినట్టుగా ఎస్, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ బైపోల్ వస్తే లేదా ఎక్కడ ఎన్నికలు వచ్చినా కొత్త పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. అది వాస్తవానికి చెప్పిండ్రు మా రాకేష్ గారు, చాలా సంతోషం. ఎందుకంటే సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, రాకేష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక విధ్వంసం తెచ్చిండ్రో ఎన్నికల పేరుతో ఎన్ని స్కీములు తీసుకొచ్చి వారు మాట్లాడినటువంటి మాట దేశంలో వారు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా. వారు మాట్లాడినప్పుడు ఆదర్శమైనటువంటి పురుషుడు, యువ పురుషుడు, 70,000 పుస్తకాలు అయినటువంటి మహానుభావుడు, ఎంఏలో ఫిజిక్స్ అయినటువంటి మహానుభావుడు, బీసీల కోసం చర్చ రాడు, ఆయన గురించి ఆయన కదా మాట్లాడింది. తీసుకుంటాను, ఒక్క నిమిషం ఆగండి. వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. దేశంలో అన్ని సంక్షేమ పథకాలు పుట్టిల్లో మా కేసీఆర్ గారు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిదా కాదా? సూటిగా సమాధానం చెప్పండి. లెట్ హిమ్ ఆన్సర్ ఫస్ట్. రైతు బంధు ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను చెప్పనా? దళిత బంధు ఎప్పుడు తెచ్చారండి? బీసీ బంధు ఎప్పుడు తెచ్చారండి? ఎక్కడ ఎలక్షన్ వచ్చారండి? అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఏం చెప్తున్నామంటే ఇప్పుడు అన్ని పథకాలు అలా ఎన్నికల టైంలో వచ్చినవేం కాదు కదా. ఇప్పుడు రైతు బంధు అనేది నాట్ ఓన్లీ రైతు బంధు, అంటే ఎగ్జాంపుల్ గా తీసుకునే చాలా సంక్షేమ పథకాలు మనం అందరం ఆలోచన చేయాల్సింది. వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో అక్కడ కొత్త కొత్త పథకాలు తెచ్చినటువంటి ఘనత మనం బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. బీసీ బంద్ తెచ్చారు కదా, ఎంత మందికి ఇచ్చారు, ఏ విధంగా చేశారు అది గుర్తుపెట్టుకోవాలి. గొర్రెల గురించి మాట్లాడారు కదా, గొర్రెల స్కామ్ చేసి ఏం చేశారో మనం అందరం చూసాం కదా. రీసైకిల్ చేసింది పరాయి రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రం పరువు చేసే విధంగా మీరు స్కాములు చేయడమే మీ పని, మీరు స్కాములు చేయడమే మీ పని, దేశ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీ పని. అదే కదా మీరు ఏం చేశారు? ఖచ్చితంగా ఒకటొకటి బయట పడుతుంది. అలా తొందరపడాల్సిన అవసరం లేదు. చట్టం ఏం చేయాలో దాని పని చేస్తుంది. తొందరపడాల్సిన అవసరం లేదు రాకేష్ అన్న, దాని మీద తొందరపడాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి కనుక ఉంటే ఎప్పుడు కూడా కనీసం అసెంబ్లీలో గౌరవ వారి అనుభవము డిబేట్ లో చర్చలో మాట్లాడే బూతు మాటలు. అరే అసలు నువ్వు ఏం పెట్టినావు చెప్పు చర్చలా? నువ్వు పెట్టిన చర్చ అసెంబ్లీ మీద గౌరవం లేదు. అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు పాల్గొనలేదా? నువ్వు నీ దగ్గర అడగడానికి నువ్వెవరు? నాకు ప్రజలు ఇచ్చిన మేమేం చేయాలో మేము చేస్తాం. రాకేష్ గారు ఏం చేయాలో అది చేస్తారు, ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు కదా. రాకేష్ గారు మీరు ఏం చేయాలో అది చేస్తారు, ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు కదా. అది వన్ టు వన్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒకసారి లక్ష్మీనారాయణ గారు వాయిస్ తీసుకుంటాను. మాట్లాడదు కదా, తప్పు కదా.